మార్చ్ 31 కల్లా గుంటూరు చూడండి. మెయిన్ ఇదేంటంటే ఇవాళ మేడం గారు చేస్తున్న శంకుస్థాపన రోడ్డు ముఖ్యంగా ఇది ఇంటర్ కనెక్టివిటీ 60 ఫీట్ రోడ్డు, ఎప్పుడూ లేదు ఇది. బృందావన్ గార్డెన్స్ 80 ఫీట్ దగ్గర నుంచి జూట్ మిల్ రింగ్ రోడ్డు వరకు అది 120 ఫీటు, మధ్యలో 60 ఫీట్ కనెక్టివిటీ. ఎందుకంటే రానున్న కాలంలో భవిష్యత్తులో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది కాబట్టి మేము ఇంటర్ కనెక్టివిటీ రోడ్ల మీద దృష్టి పెట్టాం. అట్లాగే డ్రైన్ టు డ్రైన్ రోడ్స్ చేస్తున్నాం. కొత్త కూడా ఇప్పుడు ఇదివరకంతా 9 ఇంచెస్ డ్రైన్స్ ఉండేవి, ఇవాళ మినిమం 2 ఫీట్ డ్రైన్ లేని ఒప్పుకోవట్లేదు. ఫస్ట్ ఎక్కడైనా కానీ గుంటూరు నగరంలో మీరు ఏ పక్కకి వెళ్ళినా చూడండి ఫస్ట్ డ్రైన్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకు చిన్న వర్షంకే గుంటూరు మునిగిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతుంది. దాన్ని కూడా నేను ఇంతకుముందు ఆన్సర్ చేశాను. ద డెన్సిటీ ఎన్ని సెంటీమీటర్లు పడింది, 1 అవర్ పడినా 6 నిమిషాలు పడినా బికాజ్ ఆఫ్ ద క్లౌడ్ బ్లాస్ట్ వలన జరిగింది. కాబట్టి మీరు దయచేసి రానున్న కాలంలో ఎక్కడా కూడా మునిగిపోకుండా ఉండటం కోసం మా సాయశక్తిలో కృషి చేస్తున్నాం. ప్రజలందరూ కూడా కొద్దిగా అసౌకర్యం కలుగుతున్నమాట వాస్తవం. ఎందుకంటే అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని డ్రైన్స్ కొన్ని కలవట్ల వలన రాకపోకలు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే అతి త్వరలో చెప్పిన షెడ్యూల్ కన్నా ముందే గౌరవ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి వారి ఆధ్వర్యంలో శంకులాస్ బ్రిడ్జి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అనండి.